హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో చాలామంది జాబ్ చేయాలని ఆశ ఉంటుంది. ఎలా అంటే కొంతమందికి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకంటూ కొద్దిగా అంటే సపరేట్ ఇన్కమ్ సోర్స్ అనేది లేకపోతే పెట్టుబడి చేయనీకి అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయనీకి కూడా లేదని చెప్పేసి కొంతమంది ఆగిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం చదువుకున్న అంటే వాళ్ళ చదువుకు తగ్గట్టు కొన్ని జాబ్స్ అయితే చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అలాగే కొంతమంది హౌస్ వైఫ్‌గా మిగిలిపోవడం, కొంతమంది మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి వారి కోసం నేనైతే ఈ మధ్య మీకోసం అనేది అంటే అలాంటి వారి కోసం ఎవరైతే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్‌గా అంటే జాబ్ చేయాలని ఉన్నా కూడా చేయలేకుండా ఉంటారో వాళ్ళ కోసం నేను ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. అంటే బిజినెస్ ఐడియా అనేది చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్‌లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో జాబ్స్ అనేవి ఎక్కువగా లేకపోవడం, ఉన్నా కూడా కాంపిటీషన్ ఎక్కువైంది. కానీ మన అంతటా అంటే మన ఓన్‌గా కొన్ని జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అయ్యేంటో ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను. మీకు అందరికి తెలుసు కదా ఫుడ్ డిపార్ట్మెంట్. అంటే ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం. ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఈ కాలంలో. కానీ వీటన్నిటికి ఇన్కమ్ సోర్స్ ఎలా మనం చేయాలంటే, అంటే వీటన్నిటి కోసం సెపరేట్‌గా ఏం చేయాలనేది అది కూడా నేను చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు బ్యాంక్స్ ఈ మధ్య ఈఎంఐ అంటే ఆ లోన్ ఇవ్వడం గానీ అలాంటివి జరుగుతుంటాయి. మాక్సిమం మనకంటూ ఒక 50,000 ఒక 50,000లో ఉంటే మన బడ్జెట్‌లో మనకంటూ మంత్లీ ఈఎంఐ కట్టుకున్నా కూడా 1 ఇయర్‌లో అంటే మంత్లీ 5,000 చప్పున కట్టుకున్నా కూడా 1 ఇయర్‌లో ఈఎంఐ అయిపోయే అవకాశం కూడా ఉంటది. ఇలాగే ఒక 50,000 గనుక తీసుకున్నారంటే ఫుడ్ డిపార్ట్మెంట్‌కి మీకు చాలా మంచిది. ఎలా అంటే మనకందరికీ తెలుసు ఫుడ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది. ఎలా అంటే రోడ్ సైడ్ కూడా స్ట్రీట్ షాప్ అంటే బండి మీద కూడా ఫుడ్ పెట్టుకుంటున్నారు ఈ మధ్య సిటీలలో అయితే. అంటే ఇంక ఫుడ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారంటే ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. బాగా అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. కానీ ప్రాఫిట్ మాత్రం బాగా ఉంటుంది. ఎంతలా అంటే మీరు ఊహించలేనంతగా. సెకండ్ థింగ్ వచ్చేసి ఫుడ్ అంటే ఇంక మనకి ఇదొకటే కాదు. మనందరికీ తెలుసు హోటల్‌లో ఫుడ్ అంటే మనకు చాలా మందికి నచ్చదు. అంటే కర్రీస్ గానీ, కొంతమంది హాస్టల్స్ అయితే గర్ల్స్ అండ్ బాయ్స్ కొంతమంది హాస్టల్‌లో వాళ్ళ ఫుడ్ నచ్చక బయటికెళ్ళి పికిల్స్ తెచ్చుకోవడం గానీ, ఒక్కోసారి బయట రెస్టారెంట్‌లో తినడం గానీ జరుగుతుంటది. కానీ అలాంటి వారి కోసం పికిల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎలా అంటే పికిల్స్ బిజినెస్‌లో ఈ మధ్య కాలంలో ఒకటి కాదు 2 రకాలు వచ్చినాయి. ఒకటి వెజ్ అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్ పికిల్స్ బాగా సేల్ అవుతున్నాయి. అలాగే వెజ్ పికిల్స్ కూడా బాగానే సేల్ అవుతున్నాయి. అలాంటి వారి కోసం పికిల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తే ఎంతో మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు ఈ మధ్య కాలము ప్లాస్టిక్ అనేది బాగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్‌ని బాగా తగ్గించాలని గవర్నమెంట్ కూడా కోరుతుంది. అలాంటి గవర్నమెంట్ కోరుతున్నప్పుడు మనం కూడా దాంట్లో ఉంటాం కదా! అలాగే దీన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులున్నాయి. ఈ ప్లాస్టిక్ గ్లాసులు మనకు జ్యూస్ ఆర్డర్ గాని, జ్యూస్ పాయింట్ గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందయితే ప్లాస్టిక్ గ్లాసులు విపరీతంగా ఎక్కువయ్యాయి. కానీ అలాంటివి తగ్గియడానికి పేపర్ గ్లాసులు యూజ్ చేయండి. ఎలా అంటే పేపర్ గ్లాసులో మొత్తం ప్రాఫిట్ అనేది అంటే అమౌంట్ అనేది ఎక్కువ పడదు. బట్ ఇది గాని స్టార్ట్ చేసుకున్నానంటే మాక్సిమం మంత్‌కు మన అవలీలగా 50,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే సిటీస్‌లో ప్లాస్టిక్‌ని తగ్గించాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అలాగే ఇది కూడా. నెంబర్ 4 పేపర్ ప్లేట్స్. అంటే పేపర్ ప్లేట్స్ మనం వాడుతుంటాం. కానీ పేపర్ ప్లేట్స్ బదులు ఇంతకు ముందట్లో అయితే పేపర్ ప్లేట్స్ ఎక్కువగా ఉండేవి కాదు. ఆ పేపర్ ప్లేట్స్ కంటే ఎక్కువ అరిటాకులు గానీ ఇలాంటివి వాడేవారు. సో, ఇదే బేసిక్‌ని మనం ఇప్పుడు యూజ్ చేసుకుందాం. మనందరికీ కానీ టేకు చెట్టు ఆకులు కొన్ని ఏం చేస్తామంటే తీసుకొచ్చి ఎండబెట్టి అలాగే అంటే ఒక రోల్‌లాగా ఇంతకుముందయితే అలాగనే చేసేవారు. ఒక ఆకు మంచి ఆకుని తీసుకొచ్చి భోజనానికి ఆ ఆకుని అల్లేసి మరి పుల్లలతో ఒక అరిటాకులు మాత్రం అంటే ఒక ఇస్తరాకులు అనేది తయారు చేసేవారు. అలా చేసి ఆ ఆకు అనేది కాల్చినా కూడా పెద్ద పొల్యూషన్ ఉండేది కాదు. అలాంటి ఆకుల్ని ఈ మధ్య కాలంలో పేపర్ ప్లేట్స్ రీప్లేస్ చేసి కింద మనం పేపర్ పెట్టేసి పైన ఆకుల్ని పెడతాం. ఇలా పెట్టడం కారణంగా అదేంటంటే కవర్ అంటే ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా ఇలా కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ టిప్స్. ఇది మాత్రం మీ ఫ్యూచర్‌లో అంటే మీ ఫ్యూచర్‌కి ఎలాగంటే మీకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా హౌస్ వైఫ్ గాని కొంతమంది ఏందంటే జాబ్ చేయాలని ఉన్నా కూడా లేని వారి కోసం ఇలాంటి టిప్స్ అయితే బాగా యూజ్ చేస్తాయి. మంచి మంచి టిప్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.